ఆకాశమంత పందిరి, భూదేవంత వాకిలి. పెళ్లిల తీరును చాటి చెప్పడానికి వాడే అపురూప వర్ణన ఇది. కానీ ఆ పెళ్లికి నిజంగా ఆకాశమై పందిరవుతోంది. ప్రకృతి పులకించిపోయే ఆ అపురూప క్షణానికి పుడమి వాకిలిలా మారుతోంది. ఇక ఆ వివాహ ఘట్టం ఎందరినో ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. కళ్యాణం కమనీయం. ప్రతి ఒక్కరి జీవితానికి అది రమణీయం. స్వర్గంలో నిర్ణయమయ్యే పెళ్లిళ్లు భూలోకంలో ఒక్కోటి ఒక్కో రకంగా జరుగుతాయి. ఇందుకోసం చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఇక లగ్న పత్రికల తీరు, బంధువుల రాక గురించి చెప్పేదేముంది. కానీ చెట్లకు చేసే పెళ్లిళ్లలోనూ అదే సందడి కనిపిస్తే, నిజం పెళ్లిని తలపిస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. జంటను ఒక్కటి చేసే పెళ్లికి శుభలేఖలు పంచుతారు. ఏటా జరిగే సీతారాముల కళ్యాణ వైభోగానికి శుభలేఖలు అచ్చువేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ రెండు చెట్లకు చేసే వివాహానికి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం ఎక్కడైనా చూస్తామా? కానీ మహబూబ్నగర్ జిల్లాకు వెళితే ఆ వేడుకను తిలకించొచ్చు. మానవపాడు మండలం ఉండవల్లిలో రేపు జరిగే పెళ్లి వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వివరాల్లోకి వెళ్తే, గ్రామానికి చెందిన మిట్టగిరి గోవిందమ్మకు వ్యవసాయ భూమి ఉంది. ఆ పొలంలో పడమర దిక్కున రావి, వేప చెట్లు అంటుకొని ఏకకాలంలో పెరిగాయి. అలా పెరగడాన్ని శుభసూచకంగా భావించిన గోవిందమ్మ వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. అరుదైన విషయానికి కేంద్ర బిందువైన ఆ రెండు చెట్లకు పెళ్లి చేస్తే గ్రామానికి శుభం జరిగి పుణ్యం దక్కుతుందని అర్చకులు చెప్పడంతో పెళ్లి చేయాలని నిర్ణయించారు ఆమె కుమారులు. ఇందుకోసం 2000 శుభలేఖలు అచ్చువేయించారు. రావి చెట్టు, వేప చెట్టు ఉన్నందువలన మాకు మంచి జరగాలని పెళ్లి చేస్తున్నాం. మామూలుగా మనుషులో పెళ్లి ఎట్లా చేస్తారో అట్లే తల్వాలు, పందిరి, మేళాలు అన్నీ పెట్టి ఊరోళ్ళని పిలుచుకొని బంధువులకు చెప్పి చుట్టాలు అందరు పిలిచి మంచి జరగాలని, ఊరికి మాకు మంచి జరగాలని పెళ్లి జరిపిస్తున్నాం. ఒకే అంశంలో పెరిగిన రావి, వేప చెట్ల పెళ్లికి అద్భుతమైన ముహూర్తం పెట్టారు. సింహలగ్న శుభ పుష్కరమునందు అశ్వర్థ నారాయణ వృక్షాల వివాహం జరుగుతుందని, ఈ పెళ్లికి బంధుమిత్రుల సపరివారమంతా తరలి రావాలని శుభలేఖలో వివరించారు. చెట్టు లక్ష్మి అని, రావి చెట్టు లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు. అందుకొరకు వీళ్ళకి పెళ్లి చేస్తే చాలా ఊరికి మంచిది, వాళ్ళ కుటుంబానికి మంచిది. ఎవరన్నా పిల్లలు కాని వాళ్ళు ఉంటే ఆ చెట్టుకు పూజలు చేసుకుంటే పిల్లల అవుతారని ఒక నమ్మకము. రావి, వేప చెట్లు కలిసి పెరగడం అసాధారణమని, అందుకే ఈ వేడుకను ఘనంగా జరపడం మంచిదని భావించామని గ్రామస్తులు అంటున్నారు.